శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మజాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 16 మార్చి నుంచి 22 మార్చి వరకు పరిశీలన చేస్తే గ్రహస్థితులు పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఇక ఏకాదశంలో చంద్రకేతువులు బాగున్నారు. 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తోంది. వీరికి అదృష్టం వెన్నాడుతూనే ఉన్నది, ఏమీ సందేహం లేదు. కానీ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారానికి పరిహారంగా ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే పంచమ స్థానంలో 3 గ్రహాల కలయిక ఏర్పడింది. శుక్రాచార్యుల వారు బాగున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే శుక్రాచార్యుల వారు రవి గారితో కలిసి ఉన్నారు, శుక్రాచార్యుల వారు రాహుతో కలిసి ఉన్నారు, నీచ బుధునితో కలిసి ఉన్నారు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశమే. సంతాన స్థానంలో మీకు కొద్దిగా సంతృప్తికరంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఇంకా సంతృప్తి కలగవలసినటువంటి విషయాలు ఉన్నాయి. అలాగే దైవారాధన బాగా చేయాలి. ఈ పంచమ స్థానం అనేది పూర్వజన్మానికి కూడా సంబంధించినటువంటి స్థానం. అయితే ఈ రవి రాహువుల కలయిక ఇక్కడ జరుగుతోంది. రవి గారితో ఉన్నారు కదా రాహువు, కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదో ఒక విధంగా అసంతృప్తి కనిపిస్తుంది. కాబట్టి ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి, వీలైతే సూర్య నమస్కారాలు చెయ్యండి, దుర్గాదేవిని ఆరాధించండి. ఇవి తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిహారాలు. ఇక గురుబలం చాలా బాగుంది కాబట్టి మీరు ఏదైతే పరిహారాలు చేయడం ప్రారంభిస్తారో అవన్నీ కూడా మంచి ఫలితాలకి దారితీస్తాయి. అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేస్తాయి అన్నమాట. దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మీకు ఒకవేళ వివాహాది శుభకార్యాలు జరగవలసి ఉంటే కూడా తప్పనిసరిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. రాజకీయ నాయకుల పట్ల మీరు చక్కటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. అలాగే రాజకీయ నాయకులకి కూడా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అనేక విధాలుగా మీకు మంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహకు అందని రీతిలో మంచి జరుగుతుంది. అయితే ఈ పంచమ స్థానానికి సంబంధించి చెప్పినటువంటి పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఏదైనా ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి సంబంధించి ఆ గ్రహాలకు సంబంధించి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. అంతేకాదు మరి ఒక వారం రోజుల లోపలే ఈ 22 వారాంతం 22 అవుతూ ఉంటే మనకి 30వ తారీఖు నాటికే షష్టగ్రహ కూటమి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని మనం అధిగమించాలి అంటే ఇప్పటి నుంచే మీరు గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మరొకసారి సూచన చేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 2వ స్థానంలోకి చంద్రగ్రహ సంచారం వచ్చి ఉంది. ఇది అంత అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వబోవడం లేని కారణం చేత ఈ వార ప్రారంభంలో చెప్పుకున్న ఫలితాలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి అని చెప్పి భావిస్తూ మీరు పరిహారాలు చేసుకోండి. అభివృద్ధి జరుగుతూ ఉన్న అభివృద్ధిని ఆస్వాదించండి. శుభం.